తండ్రి అయిన దేవాది దేవునికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే కూడి వచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభువును, మన రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని వారలారా, చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి మనం అందరం అడుగు పెడదాం. దయచేసి అందరూ తలలు ఉంచినట్లయితే ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన అతి పవిత్రమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయనా, ఉదయకాలం నుండి ఇప్పటి వరకు ప్రభా నాయనా, మీకు మహిమకరంగాను మాకు దీవెనకరంగాను జరిగించుకున్నారు. పాటల్లోనూ, ప్రార్థనలోను, కృతజ్ఞతాస్తుతుల్లోనూ ప్రభా, సాక్షుల్లోనూ తోడై ఉండి ప్రభా మీకు మహిమకరంగాను మాకు దీవెనకరంగాను జరిగించుకుని ఉన్నారు. అందును బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఇప్పుడైతే మేము అమూల్యమైన సమయానికి వచ్చి ఉన్నాం. అది నీ వాక్యం వినబడే సమయం, మీరు మాతో నేరుగా మాట్లాడే సమయం కాబట్టి ఈ సమయాన్ని మేము జారవిడుచుకోకుండా మాకు వినగల చెవి, గ్రహించగల మనస్సు, భద్రపరుచుకునే హృదయాన్ని దయచేయమని, కేవలం వినువారు మాత్రమే కాకుండా విన్న మాటల ప్రకారంగా జీవించే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమెన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని వారలారా, గతించిన వారము మనము ఒక మంచి సందేశాన్ని మనం విన్నాం. అదేంటంటే, మనం ఎప్పుడు అపవిత్రమైపోతాం, పవిత్రత గురించి, పరిశుభ్రత గురించి మనం విన్నాం. మనం ఎప్పుడు అపవిత్రమైపోతామంటే, మన హృదయంలో నుంచి వచ్చే మాటల వల్ల మాత్రమే మనము అపవిత్రమవుతాం. మన హృదయాన్ని బట్టే మనం అపవిత్రమవుతాం తప్ప మనం తినిన దాన్ని బట్టి కాదు అని యేసుక్రీస్తు ప్రభువారు దేవుని వాక్యాన్ని మనకి ఆయన శిష్యుల ద్వారా మనకి బోధించారు. ఆయన శిష్యులు సందర్భంలో మనకి బోధించారు. అయితే ఈరోజు ఈ వారము మనం ఒక మంచి సందేశాన్ని మనం వినబోతున్నాం. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మీ మీ మనస్సుని, మీ హృదయాన్ని ఇక్కడే కేంద్రీకరించండి. దయచేసి అందరూ కూడా దేవుని వాక్యం శ్రద్ధగా వినాలని ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాను. దయచేసి వాక్యం చెప్తున్నప్పుడు నా వంక చూడండి. వాక్యం చదవమన్నప్పుడు బైబిల్లో ప్రతి ఒక్కరి చేతిలో బైబిల్ ఉండాలి. బైబిల్ తీసి చదవాలి. ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మనము 3 ఉండాలి మనకి: వినయము, విధేయత, భక్తి. ఏముండాలండి? వినయము, విధేయత, భక్తి. వినయము, విధేయత, భక్తి అంటే ఏంటో తెలుసా? నువ్వు వచ్చిన తర్వాత కూర్చున్న కాడి నుంచి మనము దేవుని వాక్యం వినపడుతుంది అంటే చాలా వినయంగా వినాలి. ఎందుకంటే ఎవరికి గౌరవిస్తున్నట్టు నువ్వు అది? పక్కనున్న సహోదరికి, పాస్టర్ గారికే కాదు, డైరెక్ట్ నేరుగా దేవునికే నువ్వు గౌరవం ఇస్తున్నట్టు, ఆయన్ని ప్రేమిస్తున్నట్టు. నువ్వు ఎంత విధేయతగా ఉంటావో, ఎంత వినయంగా ఉంటావో నిన్ను దేవుడు చూస్తూ ఉంటాడు. సో నీ భక్తి వినయము, విధేయత కలిసి నా భక్తిలా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కనుక నీ వాక్యం వినేటప్పుడు అనాలోచనతో వినొద్దు. ఎలా వినాలి? దేవుని వాక్యము శ్రద్ధగా వినాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరినీ నేను ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను. దయచేసి ప్రశ్న చాలా జాగ్రత్తగా వినండి. దానికి సమాధానం మీరు చెప్పాలి. దేవుణ్ణి మీరు నమ్ముకున్నారా, విశ్వసించారా? నా ప్రశ్న మరలా అడుగుతున్నాను. దేవుణ్ణి మీరు నమ్ముకున్నారా, విశ్వసించారా? కొంతమంది నమ్మి విశ్వసించారు, కొంతమంది విశ్వసించారు, కొంతమంది నమ్ముకున్నారు. మంచిది. అసలు నమ్ముకోవడం అంటే ఏంటి? విశ్వసించడం అంటే ఏంటి? అసలు నమ్మకానికి, విశ్వాసానికి డిఫరెన్స్ ఏమన్నా ఉందా? విశ్వాసం అంటే ఏంటి? నమ్మకత్వం అంటే ఏంటి? ఈరోజు దేవుడు మీతో మాట్లాడదలుచుకున్నాడు. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా శ్రద్ధగా వినండి. దేవుని మాటలు చాలా శ్రద్ధగా వినండి. ప్రియమైన దేవుని వారలారా, మనకందరికీ తెలుసు, నమ్మకం అనే విషయం ఎక్కడ చూస్తామండి మనం? మనం చేసే ఉద్యోగాల దగ్గర, లేకపోతే మనం చేసే వ్యాపారం దగ్గర, లేకపోతే మన ప్రతి చోట జెన్యూన్ నమ్మకం. చాలామంది
ఉద్యోగం చేసే వ్యక్తిని చూసి ఆ యజమాని అంటాడు, ఏమంటాడు? ఇతడు చాలా నాకు నమ్మకస్తుడు. విన్నారా ఈ మాట ఎప్పుడైనా? విన్నారు. ఇతడు చాలా నాకు నమ్మకస్తుడు. ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నాడు. లేకపోతే పలానా వ్యాపారస్తుడు నాకు చాలా నమ్మకస్తుడు. పలానా వ్యక్తి పలానా షాపులో కొంటే నాకు చాలా నమ్మకం అంటా ఉంటారు. అది నమ్మకం. మరి విశ్వాసం అంటే ఏంటి? దేవుణ్ణి నమ్ముకుంటే సరిపోద్దా? విశ్వాసం ఉండాలా? బైబిల్‌లో ఒక చక్కని మాట ఉంది. ఏంటో తెలుసా? దెయ్యాలు కూడా దేవుణ్ణి ఏం చేస్తున్నాయట? నమ్ముతున్నాయట. విన్నారా ఎప్పుడైనా మాట మీరది? యాకోబు పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. దయచేసి బైబిల్ తెరవండి. ప్రతి ఒక్కరు బైబిల్ తెరిచి దేవుని వాక్యాన్ని చూడండి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు. అలాగు నమ్ముట మంచిదే. దెయ్యములను నమ్మి వణుకుచున్నవి. చూసారా? దేవుడొక్కడే అని మనం నమ్ముచున్నాం. దేవుడొక్కడే నమ్ముతున్నాం. కానీ దెయ్యాలు కూడా ఏం చేస్తున్నాయంట? నమ్మి వణుకుచున్నాయంట. అంటే ఎక్స్ట్రాగా ఇంకోటి చేస్తున్నాయి. ఏంటవి? వణుకుతున్నాయి. అంటే దేవునికి ఏం చేస్తున్నవి? భయపడుతున్నాయి. అంటే దేవునికి భయపడుతున్నాయి. దేవుడని నమ్ముతున్నాయి. దేవునికి దెయ్యాలు ఏం చేస్తున్నాయి? భయపడుతున్నాయి. వణుకుచున్నాయి అంటే భయపడుతున్నాయి. కానీ ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, నేను దేవుణ్ణి నమ్ముతున్నాను. దేవుణ్ణి విశ్వసిస్తున్నాను. మరి నాకు దేవుడంటే భయము ఉందా? లేదా? అనేది ఈరోజు ఆలోచన చేయాలి ప్రియమైన దేవుని వల్లారా. అవి వణుకుతున్నాయి. మనం వణకట్లా. దేవుడంటే భయం అన్నవారు చేతులు పైకెత్తండి. భయమేనా? ఎందుకు భయం దేవుడంటే? కొడతారా ఆయన? తిడతారా? ఆయన ఏం చేయరు మనల్ని. నువ్వేం చేసినా, ఏం చేసినా నిన్ను ప్రేమిస్తూనే ఉంటారు. కానీ నీవు చేసే పాపాన్ని బట్టి, నువ్వు చేసే అతిక్రమ క్రియలను బట్టి, నీవు జీవించే జీవితాన్ని బట్టే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు తప్ప దేవుడు నిన్ను తీసుకెళ్ళి నరకంలో ఎప్పుడు కూడా వేయడు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? నువ్వు నరకంలోనికి వెళ్ళిపోకుండా, నీ క్రియలను బట్టి నువ్వు నరకంలోకి వెళ్ళిపోకుండా, ఇప్పుడే నువ్వు మారు మనసు పొందితే నిన్ను రక్షించడానికి నేనేమై ఉన్నాను? సిద్ధముగా ఉన్నానని దేవుడు మనకి సెలవిస్తూ ఉన్నాడు ప్రియమైన దేవుని వల్ల. దెయ్యాలు ఏం చేస్తాయంటే నమ్మి వణుకుచున్నాయంట. ఇప్పుడు దెయ్యము నమ్మిన నమ్మకము, మనము నమ్మిన నమ్మకము ఒకటేనా? చెప్పండి, ఒకటేనా? కాదు. ఎందుకంటే దెయ్యం దేవుడు అని నమ్మిందంతే. కానీ నువ్వేం చేస్తున్నావో తెలుసా? నాకన్నీ దేవుడే అని నమ్ముతున్నావు. అర్థమవుతుందా? నాకన్నీ దేవుడే. నేను కూర్చున్న దేవుడే, నుంచున్న దేవుడే, నా పని నేను చేసుకుంటున్న దేవుడే, నేను ఉద్యోగానికి వెళ్తున్న దేవుడే, నేను భోజనం చేస్తున్న దేవుడే, నేను నిద్రపోతున్నా, నాకు అన్నీ దేవుడే చేస్తున్నాడు. నాకు అన్ని సహాయము, అన్ని విధాలా నాకు దేవుడి నుంచే సహాయం వస్తుంది. నేను ఇక్కడ జీవిస్తున్నానంటే కేవలం దేవుని కృప. నేను ఒకవేళ ఇక్కడ మరణిస్తే ఆయన దగ్గరికి వెళ్ళిపోతాను. అదే నాకు ఉన్న టార్గెట్, నా గోల్ అని చెప్తున్నాం. ఆ నమ్మకం వేరు. దెయ్యాలకి ఆ నమ్మకం లేదు. ఇప్పుడు ఆ నమ్మకం నీకు లేకపోతే దెయ్యము నీవు ఒక్కటేనా? చెప్పండి, ఒకటేనా? ఒక్కటే. ఎందుకంటే చాలా జాగ్రత్తగా వినండి. దెయ్యం ఏం చేస్తుంది? జస్ట్ నమ్ముతుందంతే, వణుకుతుందంతే. కానీ నీ నమ్మకం అలా ఉండకూడదు. నీ నమ్మకం సేమ్ అలాగ ఉందనుకో, నువ్వు కూడా ఎవరితో సమానము? దెయ్యంతోనే సమానము. ఎందుకంటే అది ప్రార్థన చేయదు, నువ్వు ప్రార్థన చేస్తావు. సేమ్ నమ్మకం అయితే ప్రార్థన చేస్తున్న దెయ్యాన్ని అవుతావు. అంతేనా? మీకు అందరికీ అర్థం అవ్వాలన్నమాట. లేకపోతే ప్రతి వారము దెయ్యము సన్నిధికి రాదు. ప్రతి వారము దేవుని సన్నిధికి ఏమి రాదు? దెయ్యం రాదు. కానీ నువ్వు వస్తున్న దెయ్యాన్ని అవుతావు అని మీ మాటలు నేను బాగా లోతుగా ఆలోచించండి. అపరాధ భావంతో ఆలోచించొద్దు. నువ్వు విశ్వాసివా, అవిశ్వాసివా? నువ్వు లోకంలో ఉన్నవాడితో సమానమా, లేకపోతే దేవుని సంబంధివా అని నువ్వే పరీక్షించుకుంటే, అంటే ఇప్పుడు దెయ్యానికి నీకు సంబంధం ఉందా లేదా? లేదు, అది వేరండి, నా నమ్మకం వేరు అని అంటే, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, పాటలు పాడుతున్నావు, వాక్యం వింటున్నావు. కానీ సేమ్ దాని నమ్మకం నీ నమ్మకం ఒకటైతే
ఆలోచించండి ఒకసారి. నువ్వు ప్రార్థన చేస్తున్న విశ్వాసివి, లేకపోతే ప్రార్థన చేస్తున్నా చెప్పండి. ఆ మాట మీరే అనండి. లేకపోతే వాక్యం వింటున్న వాడివి, పాటలు పాడుతున్న వాడివి. కాకపోతే దాని నమ్మకం, నా నమ్మకం ఒక్కటే. చూసారా ఎంత దారుణమైన పరిస్థితి ఏర్పడుతుందో? దేవుని వాక్యం చెప్తుంది. నీ నమ్మకం అలా ఉండకూడదు. నీ విశ్వాసం ఎలా ఉండాలంటే చాలా గొప్పగా ఉండాలి. ఎలా ఉండాలో తెలుసా? రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా బైబిల్‌లోని పరిశీలన చేయండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఒకసారి ఆగండి. రోమీయులకు సంఘానికి అపోస్తలుడైన పౌలు గారు రేఖ రాస్తూ ఏమన్నాడంటే, మీరు ఎలా ఉండాలంటే నాయనా పరిశుద్ధమును, ఎలా ఉండాలి? పరిశుద్ధము. గతించిన వారం మనం ఇదే ధ్యానించుకున్నాం. పరిశుద్ధమును దేవునికి అనుకూలమునునైనా. చెప్పండి ఒక్కసారి మీరు ఆలోచించండి. అనుకూలము, ప్రతికూలము. అనుకూలము, ప్రతికూలము. అనుకూలం ఎప్పుడు చేస్తాం? ఎప్పుడైతే మనకు ఎవరైనా ఇష్టం అనుకోండి, వారికి అనుకూలంగా ఉంటాం. అర్థమవుతుందా? మనకు ఎవరైనా ఇష్టం, మనం వాళ్ళకి అనుకూలంగానే ఉంటాం. వాళ్ళు చెప్పిన మాట వింటాం. వాళ్ళకి ఎలా ఉంటే ఇష్టమో అలా ఉంటాం. అవునా? అదే వాళ్ళంటే మనకి ఇష్టం లేదనుకోండి, వాళ్ళకి ఎలా ఉంటాం? ప్రతికూలంగా ఉంటాం. "రేయ్ ఇలా నడవద్దు." నేను అలాగే నడుస్తాను. "రేయ్ అక్కడికి వెళ్ళొద్దు." నేను అక్కడికే వెళతాను. ఎప్పుడిది? ప్రతికూలమున్న పరిస్థితుల్లో ఈ విధంగా ఉంటాం. అదే అనుకూలంగా ఉందనుకోండి, "నాన్న ఇలా ఉండకురా నాయన." "అలాగే నువ్వు చెప్పింది నేను వింటాను. నచ్చింది నాకు, నీ మాట నచ్చింది." అనుకూలంగా ఉంటే అలా ఉంటాం. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే పరిశుద్ధమును ఎవరికి అనుకూలంగా ఉండాలట? దేవునికి అనుకూలంగా ఉండాలంట. దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. ఆయన ఏమడుగుతున్నాడో తెలుసా? దేవునికి కానుకిస్తే సరిపోద్ది, దశమభాగం ఇస్తే సరిపోద్ది, ప్రతిష్ఠిత కానుకిస్తే సరిపోద్ది, లేకపోతే ఏదైనా ప్రేరేపించబడిన కానుకిస్తే సరిపోద్ది, లేకపోతే మందిరానికి ప్రతి వారం మానకుండా వస్తే సరిపోద్ది, లేకపోతే చక్కగా కండ్లు మూసుకుని ప్రార్థన చేస్తే సరిపోద్ది, లేకపోతే ఈ విధంగా అన్నీ చేస్తే సరిపోద్ది అనుకుంటే పొరపాటు. అదొక్కటే కాదు, సజీవ యాగముగా మన శరీరాన్ని ఏం చేయాలట? సమర్పించాలి. మన శరీరము లోకానికి అనుకూలంగా ఉంటది. మన శరీరం అంటేనే లోకానికి అనుకూలం. కానీ మన శరీరాన్ని లొంగదీసి దేనికి అనుకూలం చేయాలి? దేవునికి అనుకూలం చేయాలి. అదే చెప్తున్నాడు. సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బ్రతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు ఉక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును. ఈ మాట చాలా జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోవాలి. బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరు అండర్లైన్ చేసుకోండి. మీరు ఎవరిని అంటున్నాడు? మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుటు వలన రూపాంతరము పొందుడి. చూసారా? మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, అంటే ఈ లోక మర్యాదను అనుసరింపక దేవునిలోనికి వచ్చిన తర్వాత, రక్షణ తీసుకున్న తర్వాత, బాప్తీసం తీసుకున్న తర్వాత, నేను దేవుని కుమారుణ్ణి, ఈ లోకంలో తప్పిపోయిన నన్ను వెతికి రక్షించి, నశించిన దానిని వెతికి రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. మనందరం నశించిపోయే స్థితిలో ఉంటే, పాపములో కొట్టిమిట్టాడే స్థితిలో ఉంటే, అపవాదికి ఆకర్షితముగా మారిపోయి, అపవాది క్రియలకు లోనైపోయి, దేవుడున్న పరలోకానికి దూరముగా వెళ్ళిపోయే స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని రక్షించి ఎక్కడ నిలబెట్టాడైనా? ఆయన సన్నిధిలో నిలబెట్టిన తర్వాత మనం మరలా ఏ మర్యాదను అనుసరించకూడదు? లోక మర్యాదను అనుసరించకూడదు. లోక మర్యాదను మనం అనుసరిస్తే ఇక లోకానికి మనకి తేడా ఉంది. అదే మనం ఇందాక చదువుకున్నాం. దెయ్యాలు నమ్ముతున్నాయి, నీవు నమ్ముతున్నావు. కానీ దెయ్యానికి నీకు తేడా ఏముంది? ఒక అన్యుడు కూడా యేసుక్రీస్తు దేవుడని నమ్ముతాడు తెలుసా మీకు?
నేను ఒక చోట చూశాను. ప్రతి దేవుని పటము ఉంటది. అన్ని దేవుళ్ళ పటాలు ఉంటాయి. ఆ పక్కనది యేసుక్రీస్తు పటం కూడా ఉంటది. దానికి పూజ చేస్తాడు. దానికి పూజ చేస్తాడు. సోమవారం రాగానే ఒక దేవుడు, మంగళవారం రాగానే ఒక దేవుడు, బుధవారం రాగానే ఒక దేవుడు, ఆదివారం రాగానే యేసుక్రీస్తుని కూడా ఏం చేస్తారు అతను? పూజిస్తాడు. మనము ఆదివారం ఏం చేస్తాం? దేవుణ్ణి పూజిస్తాం. లేకపోతే ఆరాధిస్తాం. ఇప్పుడు అదే ఆదివారం అన్యుడు పూజిస్తున్నాడు. మనము ఆరాధిస్తున్నాం. మనకి వాళ్ళకి తేడా ఏంటి మరి? ఏంటో తెలుసా? నువ్వు ఈ లోక మర్యాదను అనుసరింపక దేవునికి అనుకూలమైన, వింటున్నారా మీరు? అందరికీ అర్థమవుతున్న మాటలు క్లారిటీ కనపడుతున్నాయా? ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమేదో, దేవునికి ఉత్తమమేదో అది తెలుసుకుంటున్నాం. కానీ అన్యుడు యేసుక్రీస్తుకి ఏది ఇష్టమో అది చేయడు. దేవుణ్ణి పూజిస్తాడంతే. యేసుక్రీస్తుకి ఇష్టమైన దాన్ని చేయడు. తనకిష్టమైనదే చేస్తాడు. కానీ నువ్వు యేసుక్రీస్తుని నమ్ముకున్నావు కాబట్టి నీవు ఏం చేస్తావు తెలుసా? దేవుణ్ణి ఆరాధిస్తావు. అంటే దేవునికి ఇష్టమైంది చేస్తావు. అర్థమైందా? ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి నా దేవునికి ఏది ఇష్టము అని ఎప్పుడైనా ఒకసారైనా మీరు దేవునికి ఏది ఇష్టం అడిగారా? ఈరోజే ఈ వాక్యం ద్వారా ఒకసారి అడగండి ప్రియమైన దేవుని వల్ల. దేవా, ఎప్పుడు నాకు ఇష్టమేదో, నాకు ఏం కావాలో, నేను ఎలా ఉండాలో ఇదే నేను ప్రార్థనలు అడుగుతున్నాను తప్ప, దేవా నీకు ఇష్టమైనది ఏంటి ప్రభా అని ఒక్కసారైనా అడిగారా? నీ గురించి దేవునికి మొత్తం తెలుసు. దేవునికి నీ గురించి మొత్తము తెలుసు. నువ్వు ఏది చెప్పక్కర్లే, నాకు అది కావాలి ఇది కావాలని. ఏమిటంటున్నాడు తెలుసా? మీరు మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, మీకు ఏం కావాలో నేను ఇస్తాను అంటున్నాడు దేవుడు. ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవునికి ఇష్టం ఏది? ప్రభా నీకు ఇష్టం ఏంటి ప్రభా? దేవునికి ఇష్టం ఏంటో తెలుసా? నువ్వు సజీవ యాగముగా దేవునికి ఏం చేయాలి? సమర్పించాలి. నీ శరీరాన్ని సమర్పించాలి. నీ శరీరము లోకానికి అనుకూలంగా ఉంటుంది, కరెక్టే. కానీ అనుకూలాన్ని నువ్వు ప్రతికూలంగా మార్చి దేవునికి అనుకూలంగా మార్చాలి ప్రియమైన దేవుని వాళ్ళరా. నీ హృదయంలో స్థానం ఎవరికి ఇవ్వాలో తెలుసా? దేవుడికి ఇవ్వాలి, దెయ్యానికి కాదు. అర్థమవుతుందా మీకు? మన హృదయంలో స్థానం ఎవరికి ఇవ్వాలి చెప్పండి? దేవునికి ఇవ్వాలి. అది కాదు ప్రభువా, నువ్వు అడ్జస్ట్ చేసుకో ప్రభువా, నీకు 2 ప్లేసులు ఇస్తున్నాను, ఒక ప్లేస్ ఏమో దేవుడికి, ఒక ప్లేస్ ఏమో అపవాదికి ఇస్తాను ప్రభువా. కొంచెం బాధపడుతున్నాడు ప్రభువా. అపవాది ఏం చేస్తున్నాడు చెప్పండి? ఏం చేస్తున్నాడు? బాధ. ప్రతిష్ఠితం సజీవయాగముగా సంకు సమర్పితం వా నా జీవితం ఇదిగో నీ సొంతం, ప్రతిక్షణం నీ పనికై సమకితం. హల్లెలూయా. ఇప్పుడు మనం అడుగుదాం దేవుణ్ణి, దేవా నా హృదయంలో అపవాది కొంచెం బాధపడుతున్నాడు ప్రభా, కొంచెం అతనికి ప్లేస్ ఇస్తాను, కొంచెము నీకు ప్లేస్ ఇస్తాను, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ప్రభా. ఏదో ఒక అద్దిల్లు ఇద్దరికి ఇచ్చామనుకోండి, ఎలా ఉంటుంది పరిస్థితి చెప్పండి? ఒకే గది, ఒకే హాలు, 2 కుటుంబాలకి అద్దెకి ఇచ్చామనుకోండి, పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? ఇంకా మామూలుగా ఉండదు. ఆ ఇల్లు పీకి పందిరేసేసి మొత్తం నేలమట్టం చేసేస్తారు. ఇద్దరు ఒక్క వరలో ఇమడవు. అలాగే మన హృదయంలో ఎవరికి స్థానం ఇవ్వాలి? దేవునికే. దేవునికే స్థానం ఇవ్వాలి తప్ప అపవాది మన దరిదాపులకు కూడా అపవాదిని మనం ఏం చేయకూడదు? రానివ్వకూడదు. ఒకవేళ నువ్వు రాణిస్తే అన్యుడికి మనకి కూడా తేడా లేదు ప్రియమైన దేవుడు. నీ భక్తి జీవితం ఎలా ఉండాలంటే, నువ్వు ఉంటే వెచ్చగానైనా ఉండు, లేదా చల్లగానైనా ఉండు, నులువెచ్చని స్థితిలో నీవు ఉండొద్దని దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది ప్రియమైన దేవుడు. మన హృదయంలో ఎవరికి స్థానం ఇవ్వాలి? దేవునికే. ఎందుకో తెలుసా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? ఎవడైనను
దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వాడిని ఏం చేయను? పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమైన ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. పుట్నోట్లో అక్కడ నెంబర్ ఉంటుంది కింద, పుట్నోట్లో మీరు పరిశుద్ధులై ఉన్నారు. చూసారా, మనం ఎవరి ఆలయమై ఉన్నామట? దేవుని ఆలయం. ఇప్పుడు దేవుని ఆలయంలోనికి ఎవరు రాకూడదు? ఇప్పుడు చెప్పండి, ఎవరు రాకూడదు? అపవాది రాకూడదు. ఎందుకు? మన ఫోన్ ఉంది, మన ఫోన్లో మన నెంబర్ వేసుకోవాలా, పక్కోళ్ళ నెంబర్ వేసుకుంటామా చెప్పండి? లేదండి, ఎవరిదో ఒకళ్ళ నెంబరు, ఎవరి నెంబర్ ఉంటే వాళ్ళు రోజుకో నెంబర్ వేస్తూ ఉంటామండి, నా నెంబర్ ఒక్కోసారి పక్క తీసేస్తాను అంటారా? అనరు. నా ఫోన్లో నా నెంబర్ మాత్రమే ఉండాలి, నా వాట్సాప్ మాత్రమే ఉండాలి, నా ఫేస్బుక్ మాత్రమే ఉండాలి, పక్క వాళ్ళు ఎవ్వరి ఉండవు. అవునా కదా? మంద మాత్రమే ఉంటుంది. అలాగే ఇది ఎవరిది? ఈ ఈ ఆలయం ఎవరిది? దేవుడిది. ఈ ఆలయంలో ఎవరు ఉండాలట? దేవుడే ఉండాలి. నేను చాలామందిని చూస్తున్నాను, యవనస్తుల్ని. స్టేటస్లు ఎలా పెడతారంటే, ఒక పక్క సినిమా పాట పెడతారు, ఒక పక్క దేవుని పాట పెడతారు. ఈ స్టేటస్ అన్యుడు చూస్తాడు. అంటే నాకు వాడికి తేడా ఏముంది? నేను ఆదివారం రాగానే, సోమవారం రాగానే శివుడి పాట పెడుతున్నాను, మంగళవారం రాగానే ఆంజనేయుడి పాట పెడుతున్నాను, బుధవారం రాగానే మరొక పాట పెడుతున్నాను. మా ఆ పాట పక్కనే మరలా నేను సినిమా పాట పెట్టుకుంటున్నాను, ఆ పాట పక్కనే మరొక డైలాగ్ పెట్టుకుంటున్నాను, ఏదోటి చేసుకుంటున్నాను నేను. అంటే అతడు అలాగే చేస్తున్నాడు, నేను ఇలాగే చేస్తున్నాను, నీకు నాకు డిఫరెన్స్ ఏముంది? ఏమీ లేదు కదా. చూసారా, అంటే మనకు ప్రత్యేకత ఏముంది? దేవుడు ఏమంటున్నాడో తెలుసా? మీరు ఈ లోకస్తులతో కాకుండా మీరు ఎలా ఉండాలట? ఎలా ఉండాలని చెప్తున్నాడు? వేరుగా ఉండాలని చెప్తున్నాడు. వేరుగా ఎక్కడ ఉన్నాం మనం ఒకసారి ఆలోచించండి. నువ్వు వేరుగా ఉన్నావా? ఈరోజు దేవుడు నిన్ను నన్ను సూటిగా ప్రశ్న అడుగుతున్నాడు, ప్రియమైన దేవుని వల్ల. గొప్పతనం ఏముంది? నువ్వు గొప్ప దేవుణ్ణి నమ్ముకున్న గొప్పతనం ఎక్కడుంది? సజీవుడైన దేవుణ్ణి నమ్ముకున్న గొప్పతనం ఎక్కడుంది? ఒకసారి నీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఈ లోక మర్యాదను అనుసరింపక, అయ్యో ఈ లోకంలో ఒక మర్యాద ఉంది, అది అనుసరింపాలి కదా. అది కాదు. నువ్వు దేవుడికి అనుకూలంగా ఉంటే ఏదైనా చెయ్యి. దేవునికి ప్రతికూలంగా ఉందా, అది ఏదైనా సరే ఏం చేయాలి? నువ్వు దాన్ని అవాయిడ్ చేయాలి. అర్థమవుతుందా? మీకు ఇదే ఈ వాక్యం ద్వారా మీతో సూటిగా చెప్తున్నాను, ఈ అన్నయ్యగా మీకు చెప్తున్నాను, ఒకసారి ఆలోచన చేయండి. దేవుడికి అనుకూలంగా ఉంటే నువ్వు ఏదైనా చేయి. పెళ్ళికి వెళ్ళాలి, దేవుడికి అనుకూలమా? వెళ్ళు, తప్పులేదు. ఫంక్షన్కి వెళ్ళాలి, దేవునికి అనుకూలమా? వెళ్ళు, తప్పులేదు. లేకపోతే నువ్వు ఏదైనా వ్యాపారం చేయాలి, దేవునికి అనుకూలంగా ఉంటే చెయ్యి. ఉద్యోగానికి వెళ్ళాలి, దేవునికి అనుకూలంగా ఉంటే చెయ్యి. నువ్వు చేసే ఉద్యోగమైనా, వ్యాపారమైనా, నువ్వు చేసేది ఏదైనా సరే దేవునికి ప్రతికూలంగా ఉంటే అది ఖచ్చితంగా నువ్వేం చేయాలి? విడిచిపెట్టాలి. ఎందుకంటే నిన్ను దేనికి దూరంగా చేస్తుంది అది? దేవునికి దూరంగా చేస్తుంది. అందుకే చెప్తున్నాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు ఎవడైనను దేవుని ఆలయము పాడు చేసిన యెడల వాడు ఎలా ఉంటాడట? వాడు దేవుణ్ణి పాడు చేస్తున్నట్టు. అర్థమవుతుందా? మనం బండి కొనుక్కున్నామండి, బండి కొనుక్కుని దాంట్లో పెట్రోల్ కొట్టించుకోకుండా కిరసనాయిల్ కొట్టించేసుకున్నాం, ఏది పాడైపోద్ది? ఎందుకు ఎందుకు పాడైపోద్ది? అబ్బబ్బే, మనం ఏం చేస్తామంటే ప్యూర్ పెట్రోల్ ఎక్కడ మంచిది ఉందో అదే కొట్టించుకుంటాం. కానీ ఇది దేవుని ఆలయమని, నువ్వు దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తివని నువ్వు ఎలా ఉండాలి? ఇది కూడా పాడు చేయకూడదు. బండి ఎంత ఇంపార్టెంటో పాడవకూడదని ఎందుకు అనుకుంటున్నావో, ఈ దేవుడిచ్చిన శరీరాన్ని కూడా నువ్వేం చేయకూడదు? పాడు చేయకూడదు. నీ హృదయాన్ని కూడా పాడు చేయకూడదు. నీ హృదయంలోనికి దేవుడు తప్ప వేరొకరికి అవకాశము ఇవ్వకూడదు, ప్రియమైన దేవుని వారలారా. 14వ వచనం, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? చెప్పండి, ఏది పొత్తు? మన హృదయంలో ఎవరిని ప్రతిష్ఠించాం మనం? ఎప్పుడైతే నువ్వు బాప్తిసం తీసుకున్నావో, రక్షణ అనే టికెట్ తీసుకున్నావో, అప్పుడే నీ హృదయంలో ఎవరిని ప్రతిష్ఠించావు? యేసుక్రీస్తును ప్రతిష్ఠించావు, దేవుణ్ణి ప్రతిష్ఠించావు. ప్రతిష్ఠించడం అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను, నిలబెట్టడం. ఇప్పుడు ఈ లోకంలో ఇప్పుడు ఏం పండగ? ఇప్పుడు నిలబెడతారు కదా. అలాగా దేవుణ్ణి నీ హృదయంలో నువ్వేం చేసావు? నిలబెట్టావు. ఇంకా ఆయన ఎత్తడం ఉండదు. అర్థమవుతుందా? ఎప్పుడైతే నీ ప్రాణం పోతుందో అప్పుడే దేవుడు నువ్వు ఎత్తి అక్కడికి వెళ్ళాలి, పరలోకానికి వెళ్ళాలి. అప్పటి వరకు నువ్వు నిలబెట్టిన దేవుణ్ణి నువ్వు పూజిస్తూనే ఉండాలి, ఆరాధిస్తూనే ఉండాలి, దేవునికి అనుకూలంగానే బ్రతకాలి. నీ సజీవ యాగంగా నీ శరీరాన్ని నువ్వేం చేయాలి? ఆయనకి సమర్పించుకోవాలి.
అంతేగాని ఒక రోజు నుంచి 2 రోజుల నుంచి తీసేసేదిగా ఉండకూడదు ప్రియమైన దేవుని వాళ్ళారా. దేవునికి నువ్వు నమ్మకంగా ఉండాలి. విశ్వాసముగా ఉండాలి. అది చెప్తాను ఇప్పుడు. ఎదరికెళ్ళే కొలది నమ్ముకున్నావా? విశ్వసించావా? అది ఆలోచించాలి. క్రైస్తవుడివైన నువ్వు ఎలా ఉండాలో తెలుసా? కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చదవండి. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. పైనున్న వాటినే పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద నువ్వు ఎప్పుడైతే రక్షణలో అడుగు పెట్టావో పైనున్న వాటినే వెతకాలట. పైన ఏముంది చెప్పండి? పైన ఏముంది? దేవుడు ఉన్నాడు. దేవుడు ఎలా ఉంటాడో చూడాలా? చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువారు ఎలా ఉంటారో చూడాలా? మనకు వాక్య రూపంలో ఉన్నారు ఆయన. ఆయన మహిమ, ఆయన తేజస్సు ఎలా ఉంటారో చూడాలి. అలా చూడాలంటే నువ్వేం వెతకాలి? ఆయన దగ్గరికి ఎలాగైనా వెళ్ళాలి. ఒక ఆయన ఉన్నాడట. ఆయన విశ్వాసులతో ఇలా మాట్లాడుతున్నాడంట. ఏంటో తెలుసా? నాకు చాలా బెంగగా ఉందండి. నాకు దేవుడి మీద బెంగ అయిపోయింది అన్నాడంట. ఎవరి మీద బెంగ? ఎప్పుడైనా ఈ మాట మనం వాడతాం, ఎక్కడైనా విన్నాం మనం? అది ఎప్పుడైతే విశ్వాసం ఇంకా పూర్తి స్థాయికి చేరిపోద్దో, ఎప్పుడైతే గుండెల నిండా దేవుణ్ణి పెట్టుకుంటాడో, ఎప్పుడైతే హృదయం నిండా దేవునికి మొదటి స్థానం ఇస్తాడో అప్పుడే నీ నోటంట ఆ మాట వస్తుంది. బెంగ అనే మాట ఎప్పుడు వింటాం మనం? పిల్లలు హాస్టల్లో ఉండిపోతే బెంగెట్టుకుంటాం. తల్లిదండ్రులు ఊరెళ్ళిపోతే బెంగెట్టుకుంటాం. అవునా? లేకపోతే ఎవరైనా మనకి దూరమై కొద్ది రోజులు దూరమైతే వారి మీద మనం ఏం చేస్తాం? బెంగెట్టుకుంటాం. కానీ దేవుణ్ణి దగ్గరికి వెళ్ళాలి, నాకు దేవుడి మీద బెంగ అవుతుందని ఆ వ్యక్తి అన్నాడంటే అతని భక్తి ఎంత తారాస్థాయికి చేరిందో ఒకసారి ఆలోచన చేయండి ప్రియమైన దేవుని వాళ్ళారా. ఆయన ఏం వెతుకుతున్నాడు? పైనున్న వాటినే మీదే మనస్సు పెట్టుకొనుడు కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకడి. ఒక్కసారి ఆలోచన చేయండి. ఒకసారి ఆలోచన చేయండి. పరలోకం ఉంది. పరలోకంలో ఉన్న బంగారం మీదే మనం మనసు పెట్టుకోవాలి తప్ప భూమి మీద బంగారం మీద మనసు పెట్టుకోకూడదు. అర్థం ఉందా? చాలామందికి భూమి మీద ఉన్న వాటి మీద ఎంతో ఆశ. ఇల్లంటే ఆశ, బంగారం అంటే ఆశ, ఆస్తులంటే ఆశ, పెళ్ళంటే ఆశ. ఈ భూమి మీద ఉన్న ప్రతి దాని మీద ఆశ ఉండొచ్చు. కానీ అన్నిటికంటే ఎక్కువ ఆశ దేని మీద పెట్టుకోవాలి మనము? పైనున్న వాటి మీదే పెట్టుకోవాలి. పరలోకం అంటే ఆశ, దేవుడు అంటే ఆశ, పరిశుద్ధాత్మ దేవుడు అంటే నాకు ఆశ. అక్కడ దూతలు ఉన్నారు, దేవదూతలు ఉన్నారు. అబ్బా, ఆ వీధులు చూడాలి, ఆ సింహాసనం చూడాలి. అబ్రహాము గారు ఆయన రొమ్మున ఆనుకుని ఉన్నారంట. లాజర్ గారు ఆయన రొమ్మున ఆనుకున్నారంట. ఎలా ఉన్నారు? నేను ఒకసారి చూడాలి. వాళ్ళందరూ ఎలా ఉన్నారో చూడాలి. ఈ ఆశతో ఉండాలి ప్రియమైనది. నువ్వు భూమి మీద ఎంత ఆశ పెట్టుకున్నా, నువ్వు దేని మీద ఆశ పెట్టుకుంటావో అది మరుసటి రోజుకు ఉండదు. ఉంటుందా? ఈ లోకంలో ఉన్న ఆనందం తాత్కాలికం. ప్రియ సహోదరుడు వినండి చాలా జాగ్రత్తగా. ఈ లోకంలో ఉన్నది ఏదైనా సరే ఏంటది? తాత్కాలికం. ఒక సినిమా నీకు ఆనందాన్ని ఇస్తుంది అనుకుంటావా? మరొక సినిమా వస్తుంది. ఎన్ని సినిమాలు వస్తున్నాయి, ఎన్నో ఒకదాని ఒకటి వస్తుంది. అంటే ఈ సినిమా నీకు ఆనందాన్ని ఇవ్వట్లే, మరొక సినిమా వస్తుంది. ఇది ఆనందం ఇవ్వట్లేదు, మరొకటి వస్తుంది. ఇది ఆనందం ఇవ్వట్లేదు, మరొకటి వస్తుంది. ఒక ఫోన్ కొంటున్నాం, అది ఆనందం ఇవ్వట్లే, మరొక ఫోన్ కొనాలనిపిస్తుంది. ఒక హారం కొనుక్కున్నావు, మరలా ఇంకోటి కొనుక్కోవాలనిపిస్తుంది. అది ఆనందం ఇవ్వట్లేదు. ఎందుకు? ₹1,00,000 సంపాదించావు, మరలా ఇంకో 1,00,000 సంపాదించాలనిపిస్తుంది. అది ఆనందం ఇవ్వట్లేదు. ఎందుకు? అంటే ఈ లోకంలో ఉన్నది ఏది కూడా మనకి ఆనందాన్ని ఇవ్వట్లేదు. ఏది ఆనందం ఇస్తుంది? పరలోకం మనకు ఆనందం, ఎటర్నల్ లైఫ్ మనకు ఆనందం, నిత్య జీవితం మనకు ఆనందం. అంటే నువ్వు దేని మీద మనసు పెట్టుకోవాలి చెప్పండి? ఇప్పుడు దేని మీద పెట్టుకోవాలి? పైనున్న వాటి మీదే మనస్సు పెట్టుకోవాలి తప్ప భూమి మీద ఉన్న వాటి మీద మనసు పెట్టుకుంటే అది తాత్కాలికం సోదరా, అది శాశ్వతం కాదు. ఇప్పుడు చెప్పండి, మనం అణుచుకోగలదుమా? మన శరీరాన్ని లొంగ తీసుకోగలదుమా? మన మనస్సును అదుపులో పెట్టుకోగలదుమా? కరెక్టే, మన శరీరం లోకానికి అట్రాక్ట్ అవుతుంది. కానీ నువ్వేం చేయాలో తెలుసా? శరీరాన్ని లొంగదీసి చూపించాలి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా మనకులాగే భూమి మీదకి వచ్చాడు. ఆయన వచ్చి 33.5 సంవత్సరాలు జీవించాడు. ఏనాడైనా అపవాదికి చోటిచ్చాడైనా? ఆయన మనకలాంటి రక్త మాంసములు గలవాడే. కానీ ఆయన శరీరాన్ని లొంగదీసి చూపించాడు. సాతానా వెళ్ళిపో, నేను ఎందుకోసం వచ్చానో నాకు తెలుసు, నేను ఎవరిని మహిమపరచడానికి వచ్చానో నాకు తెలుసు. నువ్వు చేసే ప్రతిదీ కూడా ఎవరిని మహిమపరచాలి? దేవుణ్ణి మహిమపరచాలి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక.
పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట ఉంది, నేను చదువుతున్నాను చూడండి. మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ఏం చేయాలట? ప్రతిష్ఠించుడి. ప్రభువుగా ప్రతిష్ఠించాలట. ఏదో యేసుక్రీస్తు ప్రభువారు నమ్ముకున్నాను, నేను ఎవరు నమ్ముకున్నాను, యేసుక్రీస్తు నమ్ముకున్నాను అన్నట్టు ఉండకూడదు. ఆయన ఎలా ఉండాలి మనకి? ప్రభువు, మన రాజు. నువ్వేం చేయాలన్నా ఎవరిని అడగాలి ఇప్పుడు చెప్పండి? ఒక రాజ్యం కింద ఒక రాజ్యం ఉందనుకోండి, ఒక రాజు కింద ఒక రాజ్యం ఉంటే ఆ రాజు చెప్పినట్టే వినాలి. అర్థం ఉందా? ఆ రాజు చెప్పినట్టే వినాలి, లేకపోతే చెప్పండి వినకూడదు. ఆ రాజు చెప్పినట్లు కాకుండా నీ సొంతంగా నువ్వు ఏదైనా ప్రయత్నం చేసావా, ఆ రాజు ఏం చేస్తాడు? శిక్షలు వేస్తాడు. కనుక అప్పుడు మనం ఏం చేస్తాం? భయపడి ఆ రాజు చెప్పినట్టు ఏం చేస్తాం? వింటాం. అలాగే అంటే అట్టి రీతిగా నువ్వు హృదయమందు ప్రభువుగా యేసుక్రీస్తుని ప్రతిష్ఠించినప్పుడు, దేవుణ్ణి నువ్వు ప్రతిష్ఠించినప్పుడు నువ్వు ఎవరి మాట వినాలి చెప్పండి ఇప్పుడు? రాజు మాట వినాలి. నీ రాజు. నా రాజు ఎవరు చెప్పండి? మన రాజు ఎవరు ఇప్పుడు? యేసుక్రీస్తు ప్రభువారు, మన రక్షించిన రాజు. ఆయన మాటే నేను వింటాను. ఆయనకి ఇష్టమా, ఆయనకు అనుకూలమా, అదే చేస్తాను. ఆయనకు అనుకూలంగా లేదా చేయను. ఏదైనా సరే నేనేం చేయను? చేయను. పాత నిబంధన గ్రంథంలో నయమాన్ అనే వ్యక్తి ఉన్నాడండి. వినండి, మనం అందరం చాలాసార్లు చదువుకున్నాం, చాలాసార్లు విన్నాం. ఈ నయమాన్ అనే వ్యక్తి కుష్ఠరోగి, తెలుసు కదా మనకి. ఆయన బాగుపడిన తర్వాత, దేవుడు ఎవరో తెలుసుకున్న తర్వాత ఆయన ఏమంటున్నాడో తెలుసా? ఎలీషా గారితో ఏమంటున్నాడంటే, రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనం 18వ వచనం చాలా జాగ్రత్తగా చదవండి. రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనం. నా యజమానుడు మ్రొక్కుటకు రిమ్మోను గుడిలో చొచ్చి నా చేతి మీద ఆనుకున్నప్పుడు నేను రిమ్మోను గుడిలో నమస్కారం చేసిన ఎడల రిమ్మోను గుడిలో నేను నమస్కారం చేసిన సంగతిని గూర్చి యెహోవా నీ దాసుడైన నన్ను క్షమించును గాకని నయమాను చెప్పగా ఎలీషా నెమ్మది కలిగి పొమ్మని అతనితో సెలవిచ్చెను. అతడు ఎలీషా యొద్ద నుండి వెళ్ళి కొంత దూరము సాగిపోయాను. అంటే ఇప్పుడు నయమాను దేవుని నమ్మాడా, విశ్వసించాడా చెప్పండి? నమ్మాడంతే. నమ్మాడు కాబట్టే నేను ఒకడి దగ్గర నయమన్న సైన్యాధిపతిగా పనిచేస్తున్నాను. ఇప్పుడు నా రాజు ఏం చేస్తాడంటే రిమ్మోను గుడిలో, అంటే పలానా గుడిలోని తీసుకెళ్ళి మొక్కుతాడు. మొక్కినప్పుడు నా చేతి మీద ఆనుకుని, లేకపోతే నన్ను కూడా మొక్కమంటాడు, లేకపోతే ఏదో చేయమంటాడు అక్కడ. అలా చేస్తే మరి అది దేవుడు కాదని నాకు తెలుసు కదా, నీవే దేవుడని నేను నమ్ముతున్నాను కదా. ఇప్పుడు అలా చేసినప్పుడు దేవా నన్ను మీ దేవుణ్ణి క్షమించమని అడుగు ప్రభువా. దైవజనుడిని అడుగుతున్నాడు, క్షమించమని అడుగుతావా అని అడిగినప్పుడు ఆయన నువ్వు నెమ్మది కలిగి వెళ్ళిపో, నీ ఇష్టం ఇంకా అన్నాడండి ఆయన. ఇప్పుడు చెప్పండి, అంటే దేవుణ్ణి విశ్వసించాడు అనుకోండి, సైన్యాధిపతిగా నా ఉద్యోగం పోయినా ఏం పర్లేదు. ఇప్పుడు అంటే ఆ గుడిలో మ్రొక్కితేనే ఉద్యోగం ఉంటుంది అనుకుంటే చెప్పండి, నయమాన్ గారు ఏం చేయాలి? అంటే దేవుణ్ణి నువ్వు నిజంగా విశ్వసిస్తే దేవుడు ఎలాగైనా పోషించగలడు అనే విశ్వాసం ఎవరికి ఉంటుంది? నయమానికి ఉండే ఉండొచ్చు. కానీ ఆయన ఏమన్నాడు తెలుసా? మొక్కవలసి వస్తుంది. నేను కూడా ఉద్యోగం చేస్తున్నాను రైస్ మిల్లో. అక్కడ పూజ చేస్తారు, పుస్తకాల పూజ అని పూజ చేస్తారు. చేసినప్పుడు అందరినీ కొబ్బరికాయ కొట్టమంటారు. అందరూ ఏం చేయాలి? అక్కడ కొబ్బరికాయ కొట్టాలి. ఇప్పుడు నేను కూడా ఏం చేయాలి? ఇప్పుడు కొబ్బరికాయ కొట్టాలి. నేను ఎందుకు కొడతాను? నేను కొట్టనండి, నాకు నా దేవుడు వేరు, నేను కొట్టను అని 20 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం మర్చిపోయి కొబ్బరికాయ కొట్టమన్నా కానీ నేను ఏం చేయను? కొట్టను. ఒకవేళ నువ్వు కొబ్బరికాయ కొడితేనే, ఈ పూజ చేస్తేనే నువ్వు ఈ ఉద్యోగం చేయాలి, లేకపోతే ఈ ఉద్యోగానికి నువ్వు పనికిరావన్నారనుకోండి, వెంటనే అక్కడి నుంచే నేను ఏం చేస్తాను? ఆ ఉద్యోగానికి రిజైన్ చేసి వచ్చేస్తాను. కానీ వాళ్ళు నీ దేవుడే, మా దేవుడు మా దేవుడే, నువ్వు అలా చూడు, అక్కడ ఉంటే ఉండు, లేకపోతే దూరంగా ఉన్నా పర్లేదు, మేము మా పూజ మేము చేసుకుంటాం, నువ్వు పూజ చేయవు కాబట్టి దూరంగా ఏం చేయాలి? ఉండు. నువ్వు దీనికోసం ఉద్యోగం నువ్వేం చేయక్కర్లేదు, మానక్కర్లేదు అన్నారు కాబట్టి నేను అన్ని సంవత్సరాల నుంచి అక్కడ ఉద్యోగము చేస్తున్నాను. అర్థమవుతుందా మీకు? కానీ ఇక్కడ నయమాన్ గారట
నా యజమానుడు మ్రొక్కినప్పుడు నేను కూడా ఏం చేయాలి? మ్రొక్కాలి. అలా మ్రొక్కవలసిన పరిస్థితి వచ్చినప్పుడు మీ దేవుణ్ణి క్షమించమని అడుగుతావా? అని అడుగుతున్నాడట. అంటే దేవుణ్ణి అతను ఏం చేశాడు? కేవలం నమ్మాడంతే. ఒకసారి ఆలోచన చేయండి. మనము కేవలము నమ్ముకుంటే సరిపోదు. నీ పూర్తి ప్రగాఢమైన విశ్వాసం. విశ్వాసం అంటే ఏంటో తెలుసా? ఎబ్రిల్‌కి రాసిన పత్రిక ఉంటది. చూడక్కర్లేదు, సమయం లేదు. ఎబ్రిల్‌కి రాసిన పత్రికలో ఏమని ఉంటదంటే 11వ అధ్యాయం 1వ వచనంలో, విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. అది నమ్మకం. నమ్మకం ఉంది. రాజుకి ఆ యొక్క నయమాన్ అంటే నమ్మకమే. కానీ నయమాను దేవునికి నమ్మకస్తుడిగా ఉన్నాడా? విశ్వాసంగా లేడు. నమ్మాడంతే తప్ప విశ్వాసంగా లేడు. ప్రియమైన దేవుని వర్లారా, నిజమే. నమ్మకానికి, విశ్వాసానికి ఒక్క చిన్న ఉదాహరణ చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. 1853 సంవత్సరంలో చార్లెస్ బ్రాండిన్ అనే వ్యక్తి, మీకు ఇది వరకుసారి చెప్పాను. చార్లెస్ బ్రాండిన్ అనే వ్యక్తి, ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు గిన్నీస్ బుక్ ఎక్కాలని చాలా ప్రయోగాలు చేస్తూ, ప్రదర్శనలు చేస్తూ ఎత్తైన ప్రదేశంలో నుంచి తాడుగట్టి నడిచేవాడట. ఎలా నడిచేవాడు? ఎత్తైన ప్రదేశాలు అంటే ఒక 40 అడుగులు ఎత్తైన బిల్డింగ్కి, ఒక 40 అడుగులు ఎత్తైన బిల్డింగ్కి తాడు కట్టుకుని దాని మీద నడిచేవాడు. మనం ఒక 4 అడుగులు ఎత్తు మీద తాడు మీద నడమంటే నడగలదువా? నడగలం. ఎందుకంటే మనకేంటి? భయం, పడిపోతామేమో అని భయం. అంటే ఈయన ఎలా అయినా గిన్నీస్ బుక్ ఎక్కాలని తాడు మీద నడుస్తూ అందరికీ ప్రదర్శన చూపించేవాడు. మరలా దానిపైన కర్ర పట్టుకుని నడిచేవాడు. ఎలాగైనా నడిచి గొప్ప గిన్నీస్ బుక్ ఎక్కేవాడు. అర్థమైందా? ఏం చేసేవాడు చెప్పండి? ఏం చేసేవాడమ్మా ఆకాష్? చార్లెస్ బ్రాండిన్ అనే వ్యక్తి ఏం చేసేవాడు? తాడు మీద నడిచేవాడు. తాడు మీద నడిస్తే ఎవరైనా ఉంటారా? పడిపోతారు. అయితే అందరూ ఇది చూడడానికి వచ్చేవారు. ఇది కాదు, నేను ఇంకా గొప్పగా చేయాలి, ఇది చిన్నది, ఈ బిల్డింగ్ నుంచి ఆ బిల్డింగ్ మీదకి దూకుతున్నాను, ఇది నాకు గొప్పగా అనిపించట్లేదు, ఇంకా గొప్పగా చేయాలి, ఇంకా గొప్పగా చేయాలని ఏం చేశాడు? నయాగారా జలపాతాలని ఉన్నాయి. అవి చాలా ఎత్తైన ప్రదేశాల్లోంచి జలపాతాలు అలా వస్తుంటాయి. అవి చూడ్డానికి వెళ్ళినప్పుడు ఆ జలపాతాల సౌండ్కి మన చెవులే హోరెత్తిపోయి చాలా భయం వేస్తుందండి. అవి చూస్తేనే ఏమవుద్ది మనకి? భయం. ఆ జలపాతాలను చూసినప్పుడు ఏమవుద్ది? భయం. అంటే ఎంతో ఎత్తైన ప్రదేశాల్లో కొండ మించి నీరు జారుతూ ఉంటుంది. జారుతూ ఉంటున్నప్పుడు ఆ సౌండ్కే మనకు భయం వేస్తూ ఉంటుందంట. అటువంటి చూడడానికి చాలా ప్రజలు ఎంతో బారులు తీరుతూ అక్కడికి వెళుతూ ఉండేవారట. అయితే ఇప్పుడు ఈ చార్లెస్ బ్రాండిన్ అనే వ్యక్తి ఏం చేయాలనుకున్నాడో తెలుసా? ఇంకా గొప్పగా చేయాలని ఈ జలపాతాల పైన తాడు కట్టుకుని దాని మీద నడాలనుకున్నాడంట. జలపాతాల కంటే పైన అంటే ఈ కొండకి ఆ కొండకి మధ్యలో జలపాతాలు వస్తూ ఉంటాయి. ఈ కొండకి ఆ కొండకి ఏం చేయాలి? ఇప్పుడు తాడు కట్టుకుని అనుకో, అందరికీ ప్రకటన చేసాడు, నేను పలానా రోజున ఈ కొండ మించి ఆ కొండ మీదకి తాడు కట్టుకుని నడవాలి అని అనుకుంటున్నాను, మీరందరూ చూడడానికి రండి. తండోపతండాలుగా జనం ఇసుకెత్తే రాలన్నట్టుగా జనం అందరూ వచ్చేసారు. ఇప్పుడు అందరూ తాడు కట్టుకుని తాడు కట్టేశాడు, రెడీగా ఉన్నాడు. నేను ఈ పక్క నుంచి ఆ పక్కకి వెళ్తాను, మీరందరూ నమ్ముతున్నారా అని అడిగాడు. చెప్పండి, మీరందరూ నమ్ముతున్నారా అని అడిగారు. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పారు సమాధానం? మేము నమ్ముచున్నాం. నువ్వు వెళ్తావు మాకు తెలుసు, ఎందుకంటే బిల్డింగ్ మించి బిల్డింగ్ మీదకి తాడు కట్టిన వెళ్ళినోడు ఇది అంత లెక్క, నీకు వెళ్ళిపోతావు. కానీ కొంతమందికి అపనమ్మకం ఉంటే ఉండొచ్చు, కానీ అందరూ ఏకకంఠంతో ఏం చెప్పారంటే, నువ్వు తాడు మీద నడవగలదు, వెళ్ళు అన్నారు. వెళ్ళాడు, ఈ పక్క నుంచి ఆ పక్కకి వెళ్ళాడు. అబ్బో, అందరూ క్లాప్స్ కొట్టారు, అందరూ విజిల్ చేశారు. ఎంతో గొప్పగా క్లాప్స్ కొడితే ఆ క్లాప్స్ సౌండ్కి, ఆ విజిల్ సౌండ్కి ఆ జలపాతాల సౌండే వినపట్టలేదట. అప్పుడు మరొక మాట అన్నాడంట, నేను తాడు మీద వెళ్ళడమే కాకుండా ఆ తాడు మీద ఉండి ఆ తాడు మీద ఒక బల్ల వేసుకుని దాని మీద వంట చేస్తాను, మీరు నమ్ముతారా అన్నాడట. ఎక్కడ వంట చేస్తాడు? మనం ఇంట్లో వంట చేయడానికే మనకి ఎలా ఉంటుంది? అబ్బో, వంట వద్దండి, ఈరోజు మనం ఏం తెచ్చేసుకుందాం, బయట నుంచి తెచ్చేసుకుందాం అంటారు. అలాంటిది అతను ఎక్కడ వంట చేద్దాం అనుకున్నాడు? తాడు మీద వంట చేస్తున్నాడు. విచిత్రం కదా, చాలా గొప్ప కదా. అది కూడా నమ్ముతున్నా అన్నారట.
వంట చేసాడు. ఇప్పుడు ఇక చివరి ప్రశ్న, మూడో ప్రశ్న అడుగుతున్నా అన్నాడు. ఏ ప్రశ్న చెప్పండి ఇది? చివరి ప్రశ్న, మూడో ప్రశ్న. అందరూ సైలెంట్ అయిపోయారు. ఏమడుగుతాడు? ఇంకేముంది, ఆ పక్క నుంచి ఈ పక్క వెళ్ళిపోయాడు, వంట చేసుకున్నాడు, ఇంకేం చేస్తాడు దాని మీద అని అందరూ ఒక్కసారి సైలెంట్ అయిపోయారు. ఆ జలపాతాల సౌండ్ అని వస్తూ ఉందట. ఆ సౌండ్ మరింతగా వినపడుతుంది. ఆ నిశ్శబ్దంలో చాలా భయాందోళనకు గురైపోయి ఉన్నారు. అందరూ భయంతో ఉన్నారు. ఎందుకంటే ఆ సౌండ్ వింటేనే ఏమవుతుంది? భయం. ఏంటి, ఏం చేస్తాడు? అప్పుడు మూడో ప్రశ్న అడిగాడు. నేను ఈ పక్క నుంచి ఆ పక్కకి ఒక వ్యక్తిని ఎవరైనా నా భుజం మీద వ్యక్తి నేను తీసుకెళ్తాను, మీరు నమ్ముతున్నారా, వస్తారా అని అడిగాడట. చూసారా? ఏమడిగాడు? ఒక వ్యక్తి నా భుజం మీదకి వెక్కండి, నేను ఈ పక్క నుంచి ఆ పక్కకి చెప్పండి తీసుకెళ్తాను, వస్తారా అని అడిగాడట. అజ్జి బాబు, ఎవ్వరు కూడా ఏమన్నారు? రాము, మేము రాము, మేము రాము అన్నారట. ఇంకంత వెనక్కి వెళ్ళిపోయారంట, ఇంకా వెనక్కి వెళ్ళిపోతున్నారంట. అయ్యి బాబు అని అందరు వెనక్కి వెళ్ళిపోతున్నారట. అప్పుడు అంటే ఇప్పుడు చెప్పండి, ఈ ప్రజలందరూ ఆ వ్యక్తిని నమ్మారా, విశ్వసించారా? చెప్పండి, వ్యక్తిని నమ్మారా, విశ్వసించారా? నమ్మారంతే, విశ్వసించలేదు. విశ్వసిస్తే నాకు ఏమైనా పర్లా అని ఎక్కి ఏం చేస్తారు? ఆ తాడు మీద ఎక్కుతున్నప్పుడు భుజం ఎక్కేస్తారు. అంటే నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. వేస్తే జలపాతాల్లో వేసేస్తాడు, లేకపోతే తీసుకెళ్తాడు. అంటే పూర్తి విశ్వాసం, పూర్తి విశ్వాసం. ఈ రోజున నీ దేవుడైన యేసుక్రీస్తును నమ్మావా, విశ్వసించావంటే నమ్మావంతే. విశ్వసించాలి. ఏదైనా సరే, ఈ లోకంలో ఏదైపోయినా సరే, ఉద్యోగం ఉన్నా ఊడిపోయినా, స్నేహితులు నా దగ్గర ఉన్నా లేకపోయినా, నా స్నేహితుడే నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినా సరే, నేను మాత్రం నా దేవుడిని నేను ఏం చేస్తాను? విశ్వసిస్తాను. నా దేవుడి కోసమే బ్రతుకుతాను. అవసరమైతే నీ స్నేహితుణ్ణి నీ యేసుక్రీస్తు దారిలోనికి తీసుకురావాలి తప్ప నువ్వు వాడి దారిలోనికి ఏమైపోకూడదు, వెళ్ళిపోకూడదు. ప్రియ సహోదరి సహోదరుడా, యవనస్తులారా, విశ్వాసులారా, ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. నువ్వు దేవుణ్ణి విశ్వసిస్తే నువ్వు వాళ్ళని తీసుకురావాలి తప్ప దేవుళ్ళలోనికి. నువ్వెందుకు యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించావు? ఏదో గుడికొచ్చి వెళ్ళిపోతావని కాదు. నువ్వు నీ స్నేహితులను రక్షించాలి, నీ బంధువులను రక్షించాలి. అంటే నువ్వు రక్షించాలంటే నువ్వు పూర్తిగా యేసుక్రీస్తుని నువ్వేం చేయాలి? విశ్వసించాలి. నా బ్రతుకైతే యేసుక్రీస్తే, నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే, చావైతే ఎవరైతే ఇప్పుడు అతను భుజం ఎక్కుతారో ఈ మాట చెప్తారు. బ్రతుకుతే ఆ పక్కెళ్తాను, చచ్చిపోతే ఆ కింద పడిపోతాను, అంతా చార్లెస్ బ్రాండెడ్ మీదే నేను ఏం చేస్తాను? ఆధారపడిపోతాను అని ఎక్కాలి. కానీ ఎవ్వరు నమ్మలేదు. అంతమంది జనంలో ఒక్కడు కూడా ఏం చేయలేదు, నమ్మలేదండి. అది విశ్వాసానికి నమ్మకానికి తేడా. ఇప్పుడు చెప్పండి, నువ్వు నమ్ముతున్నావా? నమ్మితే లేదండి పరలోకం ఉందా అన్న, యేసుక్రీస్తు నమ్ముకుని బాప్తిసం తీసుకుంటే పరలోకం వెళ్ళిపోతాం అంతే, అక్కడితో అయిపోయిందా? నీతిక్రియలేయి, దేవుని కోసం బ్రతకడమేది, దేవుని కోసం త్యాగం చేయడం. మరి పౌలు గారు ఎందుకు త్యాగం చేశారు? పేతురు గారు ఎందుకు త్యాగం చేశారు? భక్తులందరూ ఎందుకు త్యాగం చేశారు? ఒకసారి ఆలోచించండి. ఆ భక్తుల కోసం మనం ఎందుకు చెప్పుకుంటున్నాం? అలా బ్రతకాలనా, లేకపోతే నీకు నువ్వుగా బ్రతకాలనా? నాకు నేనులా బ్రతికితే ఇంకా లాభమే ఉంది. నువ్వు యేసుక్రీస్తుని నమ్మిన తర్వాత ఎవరికి ఇలా బ్రతకాలి? మన ముందు ఎంతోమంది భక్తులు ఉన్నారండి. వాళ్ళకి మాదిరిగా మనం ఏం చేయాలి? వాళ్ళకిలాగే మనము బ్రతకాలి. బ్రతకాలా? మన విశ్వాసం ఎలా ఉండాలి? గొప్పగా ఉండాలి. మీకు ఒక సందర్భాన్ని చూపించి నా వాక్యాన్ని నేను ముగిస్తాను. మనకందరికీ తెలుసు, షడ్రకు, మేషకు ఎంతమంది వాళ్ళు తెలుసా మీకు? వాళ్ళు తెలుసా? హర్షవర్ధన్, నీకు తెలుసుకోవాలి. బైబిల్లో అందరి గురించి తెలుసుకోవాలి. నీకు తెలుసు కదా? షడ్రకు, మేషకు, అబేద్నెగోలు. వీళ్ళు దానియేలు గ్రంథంలో ఉన్నారు. ఎక్కడున్నారు? దానియేలు గ్రంథంలో ఉన్నారు. అక్కడ ఒక రాజు ఉన్నాడట. ఆయన పేరే నెబుకద్నెజరు. ఆకాషు చాలా జాగ్రత్తగా వినాలి. ఆయన పేరు ఏం పేరు? నెబుకద్నెజరు. ఈ నెబుకద్నెజరు అనే రాజు ఏం చేశాడంటే, మొత్తం అందరినీ ఒక దేవతా విగ్రహాన్ని నిలబెట్టి, ఏం నిలబెట్టాడు? దేవతా విగ్రహాన్ని నిలబెట్టి ప్రజలందరూ కూడా మీరందరూ ఏం చేయాలి? ఇప్పుడు దానికి మొక్కాలి. మీరందరూ మొక్కాలి.
ఈ రోజుల్లో మనం ఎలా ఉంటున్నాం తెలుసా? మొక్కమనకుండానే మనం మొక్కేస్తున్నాం. చెప్పండి. మొక్కమనకుండానే మనం ఏం చేస్తున్నాం? లేదండి, మా ఫ్రెండ్ అలాగ చేశాడు, రమ్మన్నాడు సరదాగా, లేకపోతే సంతర్పణకి రమ్మన్నాడు. మిమ్మల్ని నొచ్చుకోకండి. నేను చెప్పేది వాస్తవమో కాదో ఆలోచించండి. లేకపోతే పలానా చోటికి రమ్మన్నాడు, మా ఫ్రెండ్ అలా అన్నాడు. ఇది కాదండి క్రైస్తవం అంటే. మన విశ్వాసం ఎలా ఉండాలో తెలుసా? బలంగా ఉండాలి, దమ్ముగా ఉండాలి, బలంగా ఉండాలి. ఆ! అప్పుడు అందరినీ ఈ విగ్రహం నిలబెడుతున్నాను నేను. ఇప్పుడే నిలబెడుతున్నాను. నిలబెట్టినప్పుడు మీరందరూ కూడా రావాలోయ్. మంచి తీన్మార్ డప్పులతోని మొత్తం అన్నిట్లితోని మొత్తం ఆ మ్యూజిక్ కూడా పెట్టారంట అక్కడ. మీరంతా మీరు ఇంటికెళ్ళినప్పుడు చదువుకోండి. ఆ గ్రంథంలో ఉంటది. మ్యూజిక్ కూడా ఏం చేశారంటే అక్కడ, నిలబెట్టినప్పుడు మ్యూజిక్ కూడా పెట్టారంట. అయితే మీరందరూ ఏం చేయాలి ఇప్పుడు? ఈ విగ్రహానికి మ్రొక్కండి. చూసారా? మ్రొక్కమన్నప్పుడు అందరూ సాష్టాంగ నమస్కారం పడిపోయి అందరూ ఏం చేశారు? నమస్కారం చేసి మ్రొక్కారు. కానీ ముగ్గురు వ్యక్తులు మాత్రము మొక్కలేదు. వాళ్ళ పేర్లు ఏం పేరు చెప్పాను? షడ్రకు, మేషకు, అబేద్నెగో. షడ్రకు, మేషకు, అబేద్నెగో. చదవండి ఇప్పుడు దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం. అంతటా నెబుకద్నెజరు వారితో ఇట్లనెను, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు మీరు నా దేవతను పూజించుటలేదనియు నేను నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించట్లేదనియు నాకు వినపడింది. అది నిజమా? నాకు ఒక మాట వినపడింది. రాజు అంటున్నాడంట, నెబుకద్నెజరు అంటున్నాడట, నాకు ఒక మాట వినపడిందయ్యా, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు నేను ఒక దేవతను బంగారు ప్రతిమను నిలబెట్టాను, మీరు దానికి నమస్కరించట్లేదంట, అది నిజమేనా? ఉత్తిదా వీళ్ళందరూ అబద్ధం చెప్తున్నారా? నాకు ఫిర్యాదు మోసుకుని వచ్చారా? ఒకసారి ఆలోచించండి. ఆయన అడుగుతున్నాడంట. అంటే రాజుకి తెలుసు. కానీ నెబుకద్నెజరు ఏమడుగుతున్నాడు? మీ బంగారు ప్రతిమకు నమస్కరించట్లేదని నాకు వినపడింది, నిజమేనా అని అన్నాడంట. అప్పుడు అది నిలబెట్టినప్పుడు బాకాను, పిల్లను గ్రోవి, పెద్ద వీణ, సింఫోనియు, విపంచికయు, సకల విధములుగా వాయిద్య ధ్వనులను మీరు విని సమయంలో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు, అంటే దానికి మ్రొక్కే సమయంలో ఎంత తీన్మార్ పెట్టారో చూసారా? ఎన్ని డప్పులు పెట్టారు? అంటే మన భాషలో చెప్తున్నాను చూసారా? అంటే ఇవన్నీ కూడా పెట్టించాను కదా! అయినా మీరేం చేయలేదు? నమస్కరించడానికి సిద్ధముగా ఉండినలా సరే, మీరు నమస్కరింపని యెడల తక్షణమే ఎక్కడేస్తా అంటున్నాడు? మండుచున్న వేడిమి గల అగ్నిగుండములో మీరు వేయబడుదురు. నా చేతిలో నుండి మిమ్మును విడిపింపగల దేవుడు ఎక్కడ ఉన్నాడు? చూసారా? అండర్‌లైన్ చేసుకోండి ఇప్పుడు ఈ మాట. షడ్రక్, మేషక్ అది మీకు అందరికీ ఒక మంచి వాయిద్యం పెట్టించాను. మంచి వాయిద్య ధనులు పెట్టించాను. మంచి తీన్మార్ పెట్టించాను. మీరు ఇప్పుడు ఆ శబ్దాలు మోగుతా ఉంటాయి. అవి మోగుతున్నప్పుడు నేను చేయించిన ప్రతిమకు మీరేం చేయాలి? మ్రొక్కాలి. మొక్కారా? సరే సరే. దండం పెట్టారా? సరే సరే. మీరు ఇలా చెప్పింది చేశారా? సరే సరే. లేకపోతే మిమ్మల్ని నేను ఎక్కడ ఏం చేస్తాను? మండుచున్న అగ్నిగుండములో. చూసారా? ఇప్పుడు ఇటువంటి స్థితి మనకొస్తే మీరేం చేస్తారో చెప్పండి ఇప్పుడు? ఏం చేస్తారు? మండుచున్న అగ్నిగుండంలో ఎక్కలొద్దండి. మీరు ప్రతి నెల 1వ తారీఖుని వచ్చి ఈ విగ్రహానికి మీరు మొక్కకపోతే మీకు పింఛన్ ఇవ్వం అన్నారనుకోండి, చాలు. అది చాలు మనకి. ఏం చేస్తారు? కండ్లు మూసుకుని ఎవరు చూడొచ్చారు, మొక్కేస్తే మనకి ఏమొస్తుంది? పింఛన్ వస్తుంది. రేషన్ ఇవ్వం, మొక్కుతారు. లేకపోతే తల్లికి వందనం ఇవ్వం, ఏం చేస్తారు? మొక్కేస్తారు. అంటే అంటే మన విశ్వాసము ఎంత బలహీనమైపోయిందో ఒకసారి ఆలోచన చేయండి. అందుకే ఏమన్నాడో తెలుసా? మీరు విశ్వాసముగా ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే ఏం చేసుకోవాలట? పరీక్షించుకోండి అని అంటున్నారంట. మనం పరీక్షించుకోవాలంట. మనం విశ్వాసంగా ఉన్నామో లేదో పరీక్షించుకోవాలి. ఇప్పుడే మన పరీక్ష సమయం. మన బ్రతికుండగానే మనకి పరీక్ష సమయం. నిన్ను స్నేహితులు ఇబ్బంది పెడతారు, బంధువులు ఇబ్బంది పెడతారు, ఎంతో రకాలుగా చేస్తారు. నువ్వు విశ్వాసంగా ఉన్నావా లేదా? అంటే నేను అది చేస్తాను, ఇది చేస్తానంటే, అంటే నువ్వు అది ఉన్నదని నమ్ముతున్నావు కదా! నమ్ముతున్నావా లేదా? లేదు, నా దేవుడే నా దేవుడు. అది ఉందని నేనేం చేయట్లేదు. ఇప్పుడు షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఆ ప్రతిమ ఉందని నమ్ముతున్నారా? అందులో శక్తి ఉందని నమ్ముతున్నారా వాళ్ళు? నమ్మట్లే, మొక్కట్లే.
అంటే నువ్వు నమ్మకం ఉంది అంటే అది ఉంది, ఇది ఉందని 2 ఉందని నమ్మితే ఇంకా నమ్మకం నీ గొప్పతనం ఏముంది? దెయ్యాలు నమ్ముతున్నాయంట. నువ్వు నమ్ముతున్నావు. ప్రియ సహోదరుడా, ఒకసారి ఆలోచన చేయండి. మన విశ్వాసం ఎలా ఉంది? మన విశ్వాసం బలహీనమైపోయిందా? ఇంకా గొప్ప స్థాయికి అయిపోయిందా? మన విశ్వాసం రోజు రోజుకి ఏం చేసుకోవాలి? అభివృద్ధి చేయాలి. దాన్ని పెంచాలి, పోషించాలి. నిజమే. మన శరీరాన్ని పోషిస్తున్నాం. శరీరాన్ని పోషించినట్టే నీ విశ్వాసాన్ని కూడా ఏం చేయాలట? పోషించాలి. మరి ఎలా పోషించాలి? వినుట వలన విశ్వాసము, వినుట యేసుక్రీస్తు మాట వలన విశ్వాసము కలుగును. అది అభివృద్ధి చెందుతుంది. నువ్వు చెప్తే యేసుక్రీస్తు గురించిన మాట చెప్పాలి. అలా చెప్తున్నప్పుడు నీ విశ్వాసం ఏమవ్వాలో తెలుసా? ఇంకా అభివృద్ధి చెందాలి. ఇంకా గొప్పగా మారిపోవాలి. ఈ షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఏం చేసి వాళ్ళ విశ్వాసం ఇంకా బలంగా మారింది. ప్రతికి మొక్కుతారా? సరే సరే. లేకపోతే మిమ్మల్ని తీసుకెళ్ళి ఏం చేస్తాను? అగ్నిగుండంలో పాడేస్తాను. అయ్య బాబోయ్! అగ్నిగుండంలో పాడేస్తే ఏమైపోతారు వాళ్ళు? చచ్చిపోతారేమో, కాలిపోతారేమో. చదవండి 16వ వచనం చదవండి. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు రాజుతో ఇలాగ చెప్పిరి. నెబుకద్నెజరు, ఇందును గూర్చి మీరు ప్రత్యుత్తరం ఇయ్యల వలనంత చింత మీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత, బెంగ, భయం మాకు అటువంటిది ఏమీ లేదు. ఎందుకంటే మేము సేవించుచున్న దేవుడే మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్ములను రక్షించుటకు సమర్థుడు. మరియు మీ వశమున పడకుండా ఆయన మమ్మును రక్షించును. ఒకవేళ రక్షింపకపోయినను, ఈ మాట అందరూ అండర్లైన్ చేసుకోండి. మన విశ్వాస స్థాయి ఎలా ఉండాలో తెలుసా? ఈ మాట అండర్లైన్ చేసుకోండి. మీరు విశ్వసించారా? నమ్ముకున్నారా? ఒకసారి ఆలోచించేయండి. నమ్మకానికి, విశ్వాసానికి తేడా చూపిస్తున్నాడు దేవుడు. ప్రియ సహోదరి, సహోదరుడా, మమ్మల్ని మా దేవుడు రక్షిస్తాడు. ఒకవేళ రక్షింపకపోయినను, రాజా నీ దేవతలను మేము పూజింపమనియు, నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించమనియు తెలుసుకొనుము. చూసారా ఎంత బాగుందో? చూసారా మాట? నీ విశ్వాస స్థాయి ఎలా ఉండాలి? ఈ విశ్వాస స్థాయి పెరగాలంటే ఏం చేయాలో తెలుసా? ఏం చేయాలి? వినుట వలన విశ్వాసము కలుగును. నువ్వు వినాలి. నువ్వు వాక్యం వినకుండా, దేవుని సన్నిధికి రాకుండా, నువ్వు దేవుని మాటలకి ఆకర్షితుడు అవ్వకుండా, నువ్వు దేవుని దగ్గరికి రాకుండా, నా విశ్వాసం బలపడాలి, నేను విశ్వాసం బలపడాలంటే ఎప్పటికీ బలపడము లేము. నీ విశ్వాసంలో బలపడాలంటే, నువ్వు గొప్పగా నీ విశ్వాస స్థాయి పెరగాలంటే నువ్వు దేవుని దగ్గరికి రావాలి. నువ్వు వాక్యం వినాలి. బలమైన ఆహారము తినాలి. మీరందరూ నువ్వు ప్రారంభంలో ఉన్నట్టుగా ఉండిపోకూడదు. పుట్టిన బిడ్డ ప్రారంభంలో ఉన్నట్టుగా ఉండిపోయాడు అనుకోండి, ఎదగట్లేదనుకోండి, వెంటనే డాక్టర్ గారి దగ్గరికి ఏం చేస్తాం? తీసుకెళ్దాం. మా వాడికి అసలు ఒళ్ళు రావట్లేదండి, ఎదగట్లేదు, అంతే ఉన్నాడండి, పుట్టినప్పుడు ఇంతే ఉన్నాడు 2 అడుగులు, ఇప్పుడు అంతే ఉన్నాడండి అంటే బాధపడతావా? ఆనందపడతావా? బాధ. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతాం. డాక్టర్ గారు, మా బాబుని చూడండి, ఎదగట్లేదండి, అలా ఉండిపోయాడండి, ఆ 2 అడుగులే ఉండిపోయాడండి, రోజు తిండి పెడుతున్నానండి, మరి వంట పడుతుందో లేదో నాకు తెలియట్లేదండి, రోజు చాలా అన్నం తింటున్నాడండి, వంట పడుతుందో లేదో తెలియట్లేదండి. ఏం చేస్తున్నావు అంటే వెంటనే ఆకలికి మందు రాస్తాడండి. మందులు రాసిన తర్వాత, అది తిన్న తర్వాత, ఆ తిన్నది వంట పట్టిన తర్వాత ఆ మనిషి ఏమవుతాడు? బలాన్ని పుంజుకుంటాడు. అలాగే నీ విశ్వాసము ఫస్ట్లో ఉన్న విశ్వాసం కంటే ఏమైపోవాలి? పెరగాలి. పెరగాలంటే ఏం తినాలి చెప్పండి? వాక్యం అనే ఆహారం తినాలి. ఈ వాక్యం అనే ఆహారం నువ్వు తింటున్నప్పుడు నీ విశ్వాసం అనే స్థాయి పెరుగుతుంది. ఈ షడ్రక్, మేషక్, అబేద్నెగోలు విశ్వాసం చూసారా విశ్వాసము? నయమాన్ గారి విశ్వాసం బాగుందా? షడ్రక్, మేషక్, అబేద్నెగోలు విశ్వాసం బాగుందా? చెప్పండి. నయమాన్ గారు ఒకవేళ సైన్యాధిపతిగా తీసేస్తాడని అనుకున్నాడో ఏంటో, వెంటనే ఏం చేయాలి? ఆ రాజు నన్ను రిమ్మోను గుడిలో మొక్కమంటే నేను మొక్కను, ఎందుకంటే దేవుడు, నీ దేవుడు నిజమైన దేవుడు కదా, అందులో ఉన్నది నిజమైనది కాదు కదా, మొక్కమంటే నేను మొక్కను. ఒకవేళ నన్ను మానేయమంటాడా ఉద్యోగం? మానేస్తాను. చూసారా? అంటే నన్ను పోషించగల సమర్థుడు మేము సేవించు దేవుడే నాకు ఉన్నాడని చెప్పుంటే ఇంకా గొప్పగా ఉండు. నయమాను చరిత్ర గొప్పదే, కానీ ఇంకా గొప్పగా ఉండు కదా అలా అంటే.
లేదండి ఒకవేళ అవసరమైతే నన్ను మొక్కవలసి వద్దండి అంటే అక్కడ ఏమైంది? విశ్వాస స్థాయి ఎలా ఉంది? తగ్గిపోయింది. కానీ షడ్రక్, మేషక్, అబేద్నెగోల విశ్వాస స్థాయి ఎలా ఉంది చెప్పండి? గొప్పగా ఉంది. ఇంకా తారాస్థాయికి చేరిపోయింది ప్రియమైన దేవుని వారలారా. ఒకసారి ఆలోచన చేయండి. ఈ వాక్యం వింటున్న సహోదరి, సహోదరుడా. ఇప్పుడు మన దగ్గర ఉన్న విశ్వాసం ఏంటి? మేము సేవించుచున్న దేవుడు మమ్మల్ని తప్పించి రక్షిస్తాడు. ఒకవేళ రక్షించకపోయినూ సరే, నీవు నిలబెట్టించిన మీ దేవతా ప్రతిమలకు మేమేం చేయము? నమస్కరించము, మొక్కము. ఎ నువ్వేం చేసినా పర్లేదు మాకు. వెంటనే అగ్నిగుండంలో ఏం చేశారు వాళ్ళని? పాడేశారు. పాడేసిన తర్వాత వెంటనే తీసుకెళ్ళి అగ్నిగుండంలో పాడేశారండి. పాడేసి అప్పుడు ఎవరైతే తీసుకెళ్ళి పాడేశారో అందులో పాడేసిన వాళ్ళు కాలిపోయారు. చూసారా? పాడేసిన వాళ్ళు ఆ అగ్ని వేడికి ఏమైపోయారట? అంటే ఎంత అగ్నిగుండం, ఎంత హై వోల్టేజ్ ఉందో ఒకసారి ఆలోచన చేయండి. మన కరెంట్ తీగలుంటాయి. ఈ కరెంట్ తీగలు పట్టుకోక్కర్లేదు. దగ్గరికెళ్ళి దగ్గరలో ఉంటేనే ఏమైపోతాం? దగ్గరలో ఉంటేనే షాక్ కొట్టేసి అగ్గొచ్చేసి టప్పన కింద పడిపోయి చచ్చిపోతాం. అలాంటిది అది ఎంత వోల్టేజ్ ఉందో ఒకసారి ఆలోచన చేయండి. దగ్గరకెళ్ళి వాళ్ళని పాడేస్తే వీళ్ళు కాలిపోయి చనిపోయారంట. కానీ ఆళ్ళు ముగ్గురు ఏమవ్వలేదు? కాలిపోలేదు. వాళ్ళ విశ్వాసం ఏంటి? గొప్పదైన విశ్వాసం. వాళ్ళు దేవుణ్ణి నమ్ముకోలేదండి. విశ్వసించారు. వాళ్ళ గొప్ప విశ్వాసం తారాస్థాయికి చేరిపోయింది ప్రియమైన దేవుని వాళ్ళారా. వాళ్ళేం చేశారంటే అందులో పడేశారు. అప్పుడు రాజు ఒకడిని పిలిచాడట. ఏంటి వాళ్ళు కాలిపోలేదు, కేకలు వినపడలేదు, ఏం బాధలు వినపడతలేదు, ఒకసారి చూడు ఏమైంది అని చూడమన్నాడంట. ఎవరిని? మరొక అది యొక్క భటుల్ని చూడమన్నాడంట. ఆ సైన్యములో నుండి ఒకళ్ళిద్దరిని చూడమంటే వెళ్ళి చూసారంట. చూస్తే ముందు రాజు చూసాడట. ఎవరు చూసారు? నెబుకద్నెజర్ రాజు చూస్తే ఎంతమంది కనపడుతున్నారంట దాంట్లో? నలుగురు కనపడుతున్నారంట. ఇదేంటి మనం వేసింది ఎంతమందిని? ముగ్గురిని. కొంప తీసి ఏసినోళ్ళు ఒకడు గాని పడిపోయాడంటారా అనుకున్నాడేమో. నాకు ముగ్గురినే కదా వేసాం, నలుగురు ఎక్కడున్నారు అనుకున్నాడంట. మళ్ళీ పిలిచి నువ్వు కూడా చూడు, నాకు కళ్ళు తేడా కనపడుతున్నాయి, నాకు ఈ మధ్యలో సైట్ వచ్చిందేమో అనుకున్నాడేమో. ఒకసారి నువ్వు చూడు అనుకున్నాడు. చూస్తే రాజా నలుగురు కనపడుతున్నారు, మనం ముగ్గురినే కదా వేసామన్నాడు. కానీ ముగ్గురిని వేసారంట. నాలుగో వాడు ఎవరు చెప్పండి? ఎవరు? దూత. దూతను పంపించాడు దేవుడు. వాళ్ళ వస్త్రం ఎంత కూడా మాడు వాసన కూడా రాలేదంట. చూసారు ఎంత ఆశ్చర్యం చెప్పండి? ఎంత మిరాకిల్! ఇంత అద్భుతమైన వండరు బైబిల్లో తప్ప, ఈ చరిత్రలో తప్ప ఎక్కడా దొరకలేదు. గిన్నీస్ బుక్లో ఎన్నో వండర్స్ ఉంటాయి, అవన్నీ మళ్ళీ ఎవడొకడు చేసేస్తాడు. కానీ ఇటువంటి వండర్ ఎక్కడ కూడా ప్రపంచంలో ఎక్కడ కూడా లేదు ప్రియమైన దేవుని వారలారా. కానీ వాళ్ళు ఎంత కూడా తల వెంట్రుకు కూడా కాలేదట. ఎలాగా వేసిన వాళ్ళు అలాగే వచ్చారంట. ఆశ్చర్యం! ఎంత గొప్ప ఆశ్చర్యం కలిగింది! రాజు ఆశ్చర్యపోయాడు, సైన్యం ఆశ్చర్యపోయింది, వేసిన వాళ్ళు ఆశ్చర్యపోయారు. చాలా గొప్ప ఆశ్చర్యం కలిగింది. అప్పుడు అన్నారంట, మేము సేవించుచున్న దేవుడు మా గొప్ప దేవుడు. మమ్మల్ని ఆయన ఏం చేస్తాడు? రక్షిస్తాడు. రక్షించకపోయినా పర్లేదు. అది విశ్వాసం అంటే. అది గొప్ప విశ్వాసం ప్రియమైన దేవుని వారలారా. అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను, స్తుతించుట మానను, ఆరాధన చుటమానను. ఆ పాటలో ఉంటుంది, అగ్నిగుండంలో వేసిన వాళ్ళు ఏమవలేదని ఉంటుంది, కాలిపోలేదు, దేవుడే మాకు తోడై ఉండి నడిపించాడని ఉంటుందండి. నిజమే. ఈరోజు ఈ వాక్యం విన్న ప్రియ సహోదరి, సహోదరుడా, ఒకసారి ఆలోచన చేయండి. నమ్మకానికి, విశ్వాసానికి నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావా? విశ్వసించావా? ఈరోజే నిన్ను దేవుడు అడుగుతున్నాడు. నీ విశ్వాసం ఏ స్థాయిలో ఉండాలో దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. దేవా నేను నమ్ముకున్నాను ప్రభా, నాకు అదివ్వి ప్రభా, నాకు ఇలా ఉండాలి, ఇంతే, నన్ను రక్షించు ప్రభా, నేను వెళ్ళేటప్పుడు రక్షించు, వచ్చేటప్పుడు రక్షించు, ఇలాగే ఉంటాను ప్రభా అని కాదు. నువ్వు విశ్వసిస్తే దేవుని కొరకు బ్రతకాలి. నీ హృదయంలో స్థానం ఎవరికి ఇవ్వాలి? మొదట చెప్పండి, ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. దేవునికి నువ్వు మొదటి స్థానం ఇవ్వాలంటే ఎలా ఉండాలో తెలుసా?
దేవునిలో యందు విశ్వాసము తారాస్థాయికి పెరిగిపోవాలి. ఎవరి విశ్వాసం అలా పెరగాలి? షడ్రకు, మేషకు, అబేద్నెగోన్. చూసారా? ఈ ముగ్గురి విశ్వాసం ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేయండి ప్రియమైన దేవుని వారలారా. నిజమే, ఈ లోకంలో ఉండడం కష్టమే. కానీ దేవునికి ఇష్టంగా బ్రతికితే అస్సలు కష్టం కాదు. చాలా దేవునికి అనుకూలంగా బ్రతికితే, ఈ లోకంలో దేవునికి అనుకూలంగా బ్రతికితే, దేవుని వాక్యం వింటే చాలా సులువు. దేవుని కొరకు బ్రతకడము చాలా సులువు. దేవుని యందు విశ్వాసము పెంచుకోవడము చాలా సులువు. ఆ విశ్వాసాన్ని మీరు పెంచుకోవాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన, శ్రేష్టమైన, అతి పవిత్రమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయనా, నీ వాక్యం ప్రభా నాయనా మాకెంతో తేట తెల్లగా బోధించారు. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఆనాడు నయమానైతే ప్రభా నాయన మొక్కవలసిన టైంలో ప్రభా నాయన మొక్కే అవసరం ఉంటుందేమో ప్రభా అని క్షమించమని అడిగాడు ప్రభా. నాయన విశ్వాసంలో స్థాయి కొద్దిగా ఉందేమో, కానీ ఈనాడు షడ్రక్, మేషక్, అబేద్నెగోలను మాకు చూపించారు ప్రభా. వాళ్ళ విశ్వాస స్థాయిని చూస్తే ప్రభా మాకు భయమేస్తుంది ప్రభా. నాయన ఏమైపోయినా పర్లేదు ప్రభా, మా దేవుడే మమ్మల్ని రక్షిస్తాడని వాళ్ళ స్థాయిని పెంచి చూపించారు ప్రభా. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ లోకంలో ఉన్న లోకాధికారికి మొక్కము అని చెప్పారు ప్రభా. ఈరోజు నీ వాక్యం విన్న మేమందరం కూడా ప్రభా, ఈ లోకంలో ప్రభా నీకు తప్ప దేనికి మేము మొక్కకుండా, ఈ లోక మర్యాదను మేము అనుసరించకుండా ప్రభా, మా హృదయంలో మీకు మాత్రమే ప్రియారిటీ ఇస్తూ ప్రభా, మా హృదయంలో మీకు మాత్రమే ప్రథమ స్థానం ఇచ్చి ప్రభా, మా హృదయంలో మిమ్మల్ని మాత్రమే ప్రభువుగా ప్రతిష్ఠించుకుంటామని నాయన ఈ వాక్యం ద్వారా మేము మారుతామని, నాయన ఈ వాక్యం ద్వారా మీకు నాయన మేము ఎలాగైతే మా స్థితిని మార్చుకుంటామని మేము మాటిస్తున్నాం ప్రభా. నాయన మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి, కృప చూపించండి. అటువంటి భాగ్యం మాకు దయచేయండి ప్రభా. నాయన మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకు దయచేయండి, కృప చూపించండి నాయన. ఇంకా నువ్వు రానున్న కాలంలో మా విశ్వాస స్థాయి పెరిగి ప్రభా, మీరున్న లోకానికి చేరుకునే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని మా ప్రభువును, మా రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమెన్.